ఆగవు. డిసెంబర్ 31వ తారీఖు వరకు తెలంగాణలోని పుణ్యక్షేత్రాలను తిరిగిన తర్వాత జంతర్ మంతర్ వద్ద గో మహాధర్నాకి శ్రీకారం చుట్టాం. గో మహాధర్నాకి ఇక్కడి నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేసి అందరిని తీసుకువెళ్ళి అక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం. నరేంద్ర మోడీ గారు చిన్న చిన్న ట్వీట్స్ ఎవరైనా పంపిస్తే ఎమ్మటే స్పందిస్తారు. మేము మరి ఇప్పటికే 2-3 ఉత్తరాలు రాశాం, 2-3 సార్లు ట్విట్టర్లో అయితే ఎవ్రీడే ట్వీట్ చేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారు గోమాత మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు మాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా హిందుత్వం అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు నరేంద్ర మోడీ గారు గోమాత మీద ఒక్క 2 నిమిషాలు సమయం కేటాయించి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించేటువంటి దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది మీరు తలుచుకుంటే పార్లమెంట్ దాకా కూడా పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి చట్టాలు ఉన్నాయి. కేవలం క్యాబినెట్లో కూర్చుంటే 2 నిమిషాలు అయిపోయేటువంటి దాన్ని మీరు ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి కూడా మా యువ తులసి ఫౌండేషన్ ద్వారా నేను ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించేటువంటి కార్యక్రమాల్లో మీరు ముందుండి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశం ఈరోజు సుభిక్షంగా ఉండాలంటే గోమాత బ్రతికి ఉండాలనే విషయాన్ని నరేంద్ర మోడీ గారు చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇక్కడ అనేకమైన దేవాలయాలు కట్టిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఈ దేవాలయానికి రాబోయే రోజుల్లో ఆవు పాలతో అభిషేకం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే మా డిమాండ్ని మేము యువ తులసి ఆధ్వర్యంలో మేము చేస్తున్నటువంటి డిమాండ్ని మీరు కూడా తెలంగాణ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మీరు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీలో కూడా మీరు ప్రవేశపెట్టి చేయాల్సిన బాధ్యత మీపైన ఉన్నది. మీరు కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞాలకి కావాల్సింది ఆవు నెయ్యి అన్నటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. దయచేసి ఈరోజు మనమందరం కూడా మన శరీరం ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా మన దాన సంస్కారాలు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రకృతిని నుంచి మనం కట్టలు కొట్టి తీసుకొచ్చి మన శరీరాన్ని దహనం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ కూడా మన ప్రకృతిని చిన్నభిన్నం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి ఉండకుండా మన శరీరాన్ని కూడా గోమయంతో తయారు చేసే పిడికలతోని దహన సంస్కారాలు చేసుకున్నట్టయితే అది ఒక వచ్చినట్టు